నమస్కారం. నవలా చిత్రాల కార్యక్రమానికి స్వాగతం. కోడూరి కౌసల్యాదేవి గారు రాసిన ప్రేమ్ నగర్ నవల్ని శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ గారు చదివిన తర్వాత దాంట్లో కథానాయకుడిగా అక్కినేని నాగేశ్వరరావు గారు నటిస్తూ సినిమాని రూపొందిస్తే బాగుంది అని అనుకున్నారు. మరైతే ప్రొడ్యూసర్ రామానాయుడు గారు నిర్మించిన ప్రేమ్ నగర్ చిత్రం గురించి ఇవాళ అక్కినేని నాగేశ్వరరావు గారిని అడిగి నవలా చిత్రాల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఇవాల్టి నవలా చిత్రం ప్రేమ్ నగర్. ప్రేమ్ నగర్ అనగానే అప్పటి పెద్ద హిట్ సినిమా అది. మీరు 1961లో తీసిన భార్యాభర్తల్లో ఏమో కొంచెం ఆడుతూ పాడుతూ అమ్మాయిలతో ఆడుతూ అప్పుడు తీశారు. మళ్ళీ సేమ్ కట్ చేస్తే 1971లో ఈ ప్రేమ్ నగర్లో కూడా అంతే, అమ్మాయిలతో ఆడుతూ పాడుతూ వాళ్ళు. సో ఈ కథను ఎలా యాక్సెప్ట్ చేశారండి? అదే రిపీటెడ్ అని అనిపించలేదా మీకు? The second half is altogether different. అది వాడి ఫ్లర్టింగ్ మాత్రం ఆ వ్యభిచారి లక్షణాలు, కుర్రాడు చెడిపోయిన లక్షణాలు ఒకటే ఉంది. అయితే వీడు పెంపకంలో వచ్చిన లోపం, వాడికి అప్రోచ్లో లోపం. చదువుకోవడానికి వచ్చే అమ్మాయిలు కనిపిస్తే అట్లా స్టూడెంట్స్ అంత ఇదెల్లా కాదు, వీడి పెంపకంలో లోపం. ఈ జమీందారీ విధానం ఏమిటి ఇవన్నీ యూజువల్ యాటిట్యూడ్లో డిఫరెన్స్. శ్రీధర్ రెడ్డి గారని నిజామాబాద్లో ఒక వ్యాపారస్తులు, ఆయన తీసుకొచ్చారు ఈ మ్యాన్ స్క్రిప్ట్ చదవమని. నాకు చదివే అలవాటు లేక నా వైఫ్కి ఇచ్చాను. ఇది అద్భుతమైన సబ్జెక్టు. దేవదాసు భార్యాభర్తలు రెండు కలిసి ఉన్నాయి ఇందులో. మీకు చాలా మంచి పేరు వస్తుంది. ఇది వదిలిపెట్టద్దు, ఎవరు తీసినా వదిలిపెట్టద్దు. సరే, అప్పుడు కేఆర్ విజయ్ గారిని హీరోయిన్గా పెట్టి, మధుసూదన్ రావు గారు డైరెక్టర్గా పెట్టి, నన్ను హీరోగా పెట్టి పిక్చర్ తీద్దామని ప్లాన్ చేశాం. అడ్వాన్స్లో ఇచ్చేసారు ఆ శ్రీధర్ రెడ్డి గారు. ఆయన డ్రెస్సుల కోసం డబ్బు తీసుకుని వస్తున్నారు, డ్రెస్సులు వెళ్ళి కొనాలి. కొంచెం మంచి డ్రెస్సులు, ఈ షోకులన్నీ ఉన్నాయి కదా అందులో. అయితే ఆ డబ్బు తీసుకొస్తుండగా వాళ్ళ కార్ యాక్సిడెంట్ అయింది. భార్యాభర్తలు ఎదురు వస్తుండగా నిజామాబాద్ హైదరాబాద్ మధ్య ఆవిడ కాలుకి ఏదో దెబ్బ తగిలింది. ఏదో అశుభ సూచకంగా ఉంది, వద్దని పేచి పెట్టింది. ఈ పిక్చర్ వద్దని పేచి పెట్టింది ఆవిడ. ఈ లోపల ఏం జరుగుతుందంటే, రామానాయుడు గారు నాతో ఒక సబ్జెక్ట్ తీయాలని, దానికి ఈ సబ్జెక్ట్ గురించి నాకు అవకాశం ఇవ్వండి, నేను చేస్తాను. అయితే ఈ సబ్జెక్ట్ చాలా ఖర్చు పెట్టి తీయవలసిన సబ్జెక్ట్. మేడలు మిద్దెలు వ్యవహారం చాలా పెద్ద ప్యాలెస్లు కావాలి, పెద్ద ఎత్తున తీయాలి సబ్జెక్ట్. అంటే జమీందారీ బిడ్డ కదా వాడు, అందుకని ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి అంటే వీ షుడ్ హ్యావ్ ఆల్ ది బిగ్ షో. ఇందులో అన్ని పేయింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. అందుచేత నా వైఫ్కి కూడా చాలా ఇష్టం ఈ సబ్జెక్ట్. ఇది ఫస్ట్ పార్ట్, ఇది భార్యాభర్తల్లో కుర్రాళ్ళలాగానే ఉందా, ఇది కొంచెం రిచ్గా ఉంటుంది అనుకోండి అప్రోచ్. అక్కడ అలాగా న్యాచురల్గా ఉంటుంది, సరదాగా హలో హలో అనుకుంటూ జరుగుతుంటాయి. అందుచేత అటువంటి సబ్జెక్టులో ఇది ఒకటి మెచ్చుకోదగ్గ, చెప్పుకోదగ్గ సన్నివేశాలని చెప్పుకోదగ్గ ఒకటి. న్యాచురల్గా రాత్రి కూడా అంత బాగా రాశారు. ఈ సబ్జెక్ట్లో ఎక్కడన్నా మనం డైలాగ్ పొరపాటు చెబుతాం అనుకోండి, రామానాయుడికి అంత కంఠోపాఠం ఆయనకి. హీరో గారు అది ఆ డైలాగ్ అది కదే అంటుండేవాడు. అంటే అంత పట్టుందన్నమాట దానిపై ఆయనకి. ఆ క్యారెక్టర్స్ కానివ్వండి, ఆ స్టోరీ బాగా వెరీ ఇంట్రెస్టింగ్. అసలు ఎందుకంటే న్యాచురల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది క్యారెక్టర్స్. ఎక్కడ జనరల్గా జమీందార్ ఫ్యామిలీలో జరుగుతున్న విషయాలు కానివ్వండి, రిచ్ పీపుల్ ఇళ్లలో జరుగుతున్నవి కానివ్వండి, ఐడెంటిఫికేషన్ ఉంది. నాగేశ్వరరావు గారి క్యారెక్టర్ కానివ్వండి, సత్యనారాయణ క్యారెక్టర్ కానివ్వండి, అక్కడ శాంతకుమార్ గారి క్యారెక్టర్ కానివ్వండి, ఒక పేదవాళ్ళని ఎలా అవాయిడ్ చేసుకోవాలా, ఎలా ఉపయోగించుకోవాలనేది, తర్వాత మళ్ళీ వాళ్ళ యొక్క మంచితనాన్ని తెలుసుకొని మళ్ళీ వాళ్ళని పొందటం. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ సబ్జెక్ట్. అండ్ అనదర్ థింగ్, ఐ కాంట్ ఫర్గెట్ ఆత్రేయ గారు, మహాదేవన్ చక్కటి మ్యూజిక్ ఇచ్చారు. ఆత్రేయ గారు రచన, మహాదేవన్ గారు
మ్యూజిక్. ఇందులో పాటలకి మీకు ఏమైనా అనిపించిందా ఇది యాప్ట్గా లేదు, ఈ పాట ఇక్కడ ఉండకుండా ఉంటే బాగుండేది, అలా ఏమైనా అనిపించిందా? అనిపించింది ఒకటే, జ్యోతిలక్ష్మితో ఒక పాట ఉంది, లే 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 నా రాజా, నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదా? ఇష్టం లేదు కానీ దాని కూరలు తీసేసి యాక్ట్ చేశాను నేను. సరే ప్రొడ్యూసర్లు అంతా, నేను ఇక్కడి నుంచి మేకప్ వేసి వెళ్ళేటప్పటికి అది ఆయన పెట్టారు అక్కడ. అంటే అందులో స్లాంగ్ ఏదో ఉంది, లేపమంటావా లేవనంటావా అని. అంటే వీడు అసలు వ్యభిచారి, వాడిని గురించి ఏదో తక్కువ చేసినట్టు ఉంది నాకు ఫీలింగ్. అది అందులో స్లాష్ ఉంది, స్లాంగ్ ఉంది ఆ పాటలో. ఇది టేకింగ్ జరిగేటప్పుడు నా ఇష్టం ఇచ్చినట్టు టేకింగ్ జరిగితే నేను ఒప్పుకుంటాను, నేను చేస్తాను, లేదా నేను చేయను. అంత మునుపు ఏదో ఇంకో పాట దాని గురించి అట్లా పేచి వచ్చి నేను దాన్ని అదైతే నేను పని చేయను, ఇంకో రకంగా చేద్దాము, దాన్ని మన ట్యూన్ మారుద్దాము ఏదో అనుకుని ఏదో ఒకటి చేసాం. దాని గురించి డీటెయిల్స్ ఎందుకు కానీ మళ్ళీ ఇలా చేస్తే వీడికి పేచి పెట్టడమే తెలుసు అని అనుకుంటారని నేను కాంప్రమైజ్ అయ్యి, అయితే ఇందులో కొంత శ్లేష ఉంది, అది బయటపడకుండా నేను చేస్తాను. మాటలు మాత్రం ఉంటాయి, మాట వింటే తప్పుగా ఉన్నట్టు, యాక్షన్ చూస్తే తప్పుగా ఉండకుండా మనం చేద్దాం అని అన్నాను. అట్లా ఒప్పుకున్నారు, అలాగే చేసాం. వాణిశ్రీ గారిని మీరు అసిస్టెంట్గా, సెక్రటరీగా, పర్సనల్ సెక్రటరీగా అపాయింట్ చేసుకుంటారు. అపాయింట్ చేసుకున్న తర్వాత ఆవిడ లేడీ అయినప్పటికీ ఆవిడతోనే మీరు వేరే లేడీస్కి డబ్బులు ఇచ్చి పంపించారని చెప్తారు. లేడీ కాదు, డబ్బులు ఇచ్చి సర్వెంట్ కూతురు. ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది వీడికి దోవలో, ఎస్టేట్ కదా వీళ్ళది, గెస్ట్ హౌస్ ఉంటుంది, అక్కడ పనిచేసేవాడు కూతురు ఒకటి ఉంటుంది. వచ్చినప్పుడు దాంతో కూడా పోతాడు, వాడికి ఆ ఉచ్చరించాలి ఏం లేవు. ఈ అమ్మాయి అందం, ఈ డబ్బు ఉన్నది, ఇది అందమైంది, అది ఇది కాదు, జస్ట్ అ ఫీలింగ్ లైక్ దట్. అంటే దానికి 50 రూపాయలు అంటాడు, చిచ్చి చిచ్చి. మరి ఆడపూతురు సెక్రటరీ నీలాంటి దాన్ని పెట్టుకుని సెక్రటరీ ఆ అమ్మాయితో పోయి 50 రూపాయలు అప్పుడు ఎందుకా నీ ఉద్యోగం, పాడు ఉద్యోగం, ఎంత చిచ్చి చిచ్చి అనుకుంటుంది. అంతేకాకుండా మీకు ఇంతమంది అసిస్టెంట్స్ ఉన్నా, ఎంతమంది ఇంట్లో పనిచేస్తున్నప్పటికీ మీరు లతకి ఇచ్చే గౌరవం వేరు. వాళ్ళు ఎవరు కదా మొట్టమొదట వాడిచ్చే వేరు. అంటే గ్రాడ్యువల్గా షీఈ్ అట్రాక్టింగ్ హిమ్ అన్నమాట. వీడికి తెలియకుండానే అట్రాక్ట్ కాబడుతున్నాడు. అంటే నా సేఫ్టీ, నా మంచితనం చూసే ఒక అమ్మాయి దొరికింది అని ఎప్పుడు వాడిని తప్పుదో వాళ్ళకు దోషేశారు, అందరూ వచ్చారు. అలా కాకుండా అతనిలో ఉన్న మంచితనాన్ని వెలికి తీయడానికి ప్రయత్నించే ఒక అమ్మాయి దొరికిందని వాడికి ఏదో అర్థమై ఉంటుంది. దట్స్ హౌ హీ స్టార్టెడ్ లైకింగ్ హర్. నవలను కూడా దాన్ని చాలా మార్పులు చేసాము పిక్చర్లోకి వచ్చేటప్పటికి. దెర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజెస్ ఫ్రమ్ ద నావల్ ఆల్సో. అండ్ ఆర్టిస్టులు ప్రతి వాళ్ళు దానికి ప్రాణం పోశారు. నాగేశ్వరరావు గారు కానివ్వండి, వాణిశ్రీ కానివ్వండి, ఎస్వి రంగారావు గారు. నేను అప్పుడు ఆయన ఫాదర్ క్యారెక్టర్ అడిగితే నాయుడు తప్పకుండా నేను చేస్తానని చెప్పి ఆయన కూడా ఆయన చేసిన చిన్న పాత్ర అయినా కానీ గెస్ట్ రోల్ వేసి చాలా ఇచ్చేశారు. శాంతకుమారి, ఎవ్రీబడి హూ హ్యాస్ డన్ ఇన్ ప్రేమనగర్ చాలా ఇచ్చేశారు. అందులోనే ఫస్ట్లో మా బాబు వెంకటేష్ సత్యనారాయణ పాత్ర వేశాడు. సురేష్ బాబుని ఏమనమంటే నేనేం డాడీ అన్నాడు. సో అప్పుడు వెంకటేష్ నేను వేస్తాను డాడీ అని చెప్పేసి వెంకటేష్ వేయటం జరిగింది. సో ఆ విధంగా ప్రేమనగర్ ఈజ్ అన్ఫర్గెటబుల్ పిక్చర్ ఇన్ మై లైఫ్. ఎవరో రావాలి ఈ వీణను సవరించాలి అంటే ఇక్కడ ఉన్న దృక్పథాన్ని సవరించాలి, ఈ తీగను, ఈ హీరోని సవరించాలి. ఎవరో రావాలని ఒక పాట అవుతుంది వాణిశ్రీ గారి. అది పాట ఎవరో ఎంతో కాలంగా ఆ ఇంట్లో, ఆ దివాణంలో, ఈ సాంస్కృతిక సమ్మేళనం జరిగే ఈ హాల్లో, అంటే కల్చరల్గా ఏమీ లేకుండా బూజు పట్టిపోయినది. ఆ బూజును దులిపి ఆవిడ మొదలు పెడుతుంది పాట. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ 1 by 1 వస్తారు. పెద్ద హాల్. అంటే ఈ ఒక్క పాట కోసమే ఆ హాల్ వేశారు. మనకున్న ఆర్టిస్టులు వాణిశ్రీ ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్ట్రెసెస్, సందేహమే లేదు. మొట్టమొదటి ఏదో సావిత్రి గారిని ఆవిడ చేస్తుంది, కాపీ చేస్తుంది అది అనుకునేవారు. అవన్నీ తాత్కాలికమైన మాటలు, కానీ
కాదు, ఆవిడ వేసిన పాత్రలన్నీ ఒకళ్ళు చూసి యాక్టింగ్ చేసేవి కావు. ఇండివిజువాలిటీ ఉన్న పాత్ర. ఒక సెక్రటరీ ఉన్నా, ఇంకోటి ఉన్నా, ఒక దసరాబుల్లోడు ఉన్నా, ఏ రకమైన పాత్ర వేయాలన్నా షీఈ్ అన్ ఆల్రౌండర్ అకార్డింగ్ టు. ఎందుకు చేశావు ఈ పని అన్న దాని మీద నడుస్తుంది కథ అంతా. నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు విమర్శిస్తారు, ఒక్క పాట కోసం పెద్ద సెట్ వేసాడు, ఏమంది ఏమవుతాం అటువంటి పరిస్థితి ఉంటుంది. పెళ్లికి ఒప్పుకుంది కానీ లోపల ఆ అమ్మాయికి బాధ ఉంది, వీడికి బాధ ఉంది కదా.